హాయ్ అండి. వెల్కమ్ టు మన ఆంధ్ర రుచులు. నేను మీ ప్రవీణ. చికెన్ కర్రీ అంటే రుచి మాత్రమే కాదు. ప్రతి ముక్క కూడా జ్యూసీగా, మసాలా బాగా పట్టి ఉండాలి. అలాంటి పర్ఫెక్ట్ చికెన్ కర్రీని ఈరోజు చాలా సింపుల్‌గా చూపించబోతున్నాను. చివరి వరకు చూడండి. మధ్యలో చెప్పే చిన్న చిన్న టిప్స్ మీ కర్రీ రుచిని మరింత మార్చేస్తాయి. ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్లో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె వేసి బాగా కలపండి. దీనిని కనీసం 30 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా, జ్యూసీగా ఉడుకుతుంది. ఇప్పుడు మసాలా కోసం మిక్సర్ జార్లో 2 స్పూన్ల ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, హాఫ్ స్పూన్ గసగసాలు, ఒక అనాస పువ్వు వేసి మెత్తని పౌడర్లా చేసి పెట్టుకోండి. కర్రీ కోసం 3 పెద్ద సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఒక టమాటాని ప్యూరీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చిని యాడ్ చేయట్లేదు. మీకు నచ్చితే ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగితేనే కర్రీకి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకుని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కాసేపటికి చికెన్ నుంచి వాటర్ రావడం మొదలవుతుంది. ఈ వాటర్ అంతా దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చికెన్ నుంచి వచ్చిన వాటర్ అంతా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు మరి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకోవాలి. మనం ముందుగానే చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఉప్పు, కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ వేరేగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి రుచి చూసుకుని ఏవైనా తక్కువ అనిపిస్తే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టి 15 to 20 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలపడం మర్చిపోవద్దు. నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ వాటర్ని కనుక యాడ్ చేసుకుంటే బాగా వాటరీగా అయిపోతుంది. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దానికి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. చివర్లో కొత్తిమీర వేసి మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం, చపాతీ, బిర్యానీతో తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి టేస్టీ వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తర్వాత ఏ రెసిపీ చూడాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. మళ్ళీ మరో కొత్త రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.